శ్రీ సత్య ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలు శివరాత్రి శోభను సంతరించుకుని ముస్తాబయ్యాయి. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పాలక వర్గాలు, దేవాలయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత పాల్గొన్నారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఎమ్మెల్యే దంపతుల చేత పూజా కార్యక్రమాలు జరిపించారు. వేద మంత్రోచ్చరణ మంగళవాద్యాల నడుమ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, రుద్రయాగం, చండీయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష హారతులను సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలతో పాటు రుద్రచండీ యాగం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కల్పించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి లింగోద్భవ కాలం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పలారాలు
రాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా జిల్లాలో వైసీపీకి భారీ షాకు తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో ఇప్పటి వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి మొదలు పెడదాం. సో ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా పార్టీలో వచ్చి అదేవిధంగా మధు గారు కూడా రండి, వచ్చేసాను మీరు ఒకేసారి రండి మధు గారు రండి. హస్బెండ్ సార్ రండమ్మా. పద్మ ఈజ్ హస్బెండ్ సార్. ఇరవై 21వ డివిజన్ కార్పొరేటర్ 19th డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు, 20 ఇట్రా చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు రండి.
32వ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు. ముప్పై 36వ డివిజన్ కార్పొరేటర్ గారు నలభై 42వ డివిజన్ నుంచి ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్య గారు, అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు, శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళందరూ, ప్లీజ్ కూర్చోండి, కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు, కొంచెం కూర్చోబెట్టండి, కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి, దయచేసి మీరు కూర్చోండి, మీరు అందరు కూడా కూర్చోండి. ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసన మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి పాల్గొన్నారు. బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవాలయంలో రాఘవరెడ్డి దంపతులు కుంకుమ పూజ చేశారు. ఆలయ అధికారులు స్వామి శేష వస్త్రాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ధన్యాయ నమో నమః, ధర్మిణ్యాయ నమో నమః, కర్మోద్ధిన్యాయ నమో నమః, లోకాతీతాయ నమో నమః, గుణాతీతాయ నమో నమః, సర్వాతీతాయ నమో నమః, శమాత్మికాయ నమో నమః, బంధుప్రఖ్యాయ నమో నమః.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో నుండి కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేశారు. కోటప్పకొండకు వెళ్లే భక్తుల కోసం మొత్తం 45 బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలియజేశారు. మొత్తం 100 మంది సిబ్బంది 27వ తేదీ వరకు విధులు నిర్వహిస్తున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కోటప్పకొండకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఒంగోలు నుండి కోటప్పకొండకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. బస్సు బయలుదేరుతుందంటే ఎక్కలమ్మ లోపల నిరంతరముగా ఒంగోలు నుండి కోటప్పకొండకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర సిద్ధంగా ఉంది. బస్సు లోపల ఇస్తారు. పెద్దలకు 130 రూపాయలు, పిల్లకొండ పెద్దలకు 130 రూపాయలు, పిల్లలకి 75 రూపాయలు. పిల్లలకి 75 రూపాయలు. నెట్టుగా అవుతామా, నెమ్మదిగా ఎక్కండి, సీట్లు ఉన్నాయి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి కోటప్పకొండకి ఒంగోలు నుంచి బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. శ్రీశైలంకి ఈరోజు దాదాపు 10 బస్సులు అరేంజ్ చేసినాము. అది కాకుండా పైనుంచి కూడా డిపోల బస్సులు వస్తూ ఉన్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీశైలంకి అరేంజ్ చేయడం జరిగింది. అట్లనే కోటప్పకొండ మార్నింగ్ 4:30 నుంచి ప్రతి 15 నిమిషాలు ఒక బస్సు లెక్కన నడుపుతున్నాము. అన్ని బస్సులు కూడా దాదాపు ఫుల్గానే వెళ్తున్నాయి. ఈ సందర్భంగా భక్త మహాశయులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే పొందూరు, కొత్తపట్నం, టంగుటూరు, వేములపాడు మరియు తాళ్ళూరు గ్రామాల నుంచి కూడా సాయంకాలం 4 గంటల నుంచి డైరెక్ట్గా కోటప్పకొండ పోవడానికి బస్సులు అరేంజ్ చేస్తున్నాము. దాన్ని కూడా ఆ ఊరి గ్రామ ప్రజలు ఉపయోగించుకునేగా కోరుతున్నాము. ఈ శివరాత్రి సందర్భంగా వేసిన ప్రత్యేక బస్సుల్లో అందరూ ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం. దానికి ఇక్కడ ధర 130 రూపాయలు పెద్దవాళ్ళకి, 70 రూపాయలు చిన్నపిల్లలకి ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ నేడు ఎన్టీఆర్ వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సంతపేటలోని ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్లో ఎన్టీఆర్ వైద్య సేవలు, ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవలు 2 విభాగాలను మంత్రి స్వామి ప్రారంభించారు. హాస్పిటల్లో 17 రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఆధునిక సౌకర్యాలు, నూతన టెక్నాలజీ అందిపుచ్చుకొని వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పేద మధ్యతరగతి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించే విధంగా ఎప్పుడూ ప్రభుత్వం అండగా ఉండేందుకు ప్రతి వ్యక్తికి 2,50,000 రూపాయల ఇన్సూరెన్స్తో పాటు తెల్ల కార్డుదారుడికి 25 లక్షల రూపాయల వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందని అన్నారు. ఉపాస్ హాస్పిటల్లో పేద మధ్యతరగతి వారికి ఎక్కువగా వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో
ప్రస్తుతం 50 పడకలున్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, డాక్టర్లు ఉమాపతి చౌదరి, ప్రకాష్ చావలా, అనిల్ కుమార్ కాపా, శ్రీనివాసరావు అనపర్తి, శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులో ఉపాస్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న 50 బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక 50 బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమ్మ హాస్పిటల్లో కంప్లీట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు, నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్, సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్స్ ఇలాగా మొత్తం ఒక 15 రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించడానికి మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు. వారిలో కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ముందుకు రావటం, వీరు మరింతగా అభివృద్ధి చెందాలని, తర్వాత వీరి ఆలోచనలు కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది వారి ఆలోచన. పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్, ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో, భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం ఈ సేవల్ని. వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్. వీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీనికి ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలురాయి దాటింది. ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అండ్ ఈ సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 100 బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం 13 విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి, థ్రాంబలైజ్ చేసి స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఇంకా సత్య గారికి, వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన. దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము. సో అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి, బంధుమిత్రులందరికీ మాకు తోడ్పడిన, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు. సార్
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో ఉపాసన హాస్పిటల్ వాళ్ళు ఇంకో బ్రాంచ్ని మళ్ళీ ఈరోజు కొత్తది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు అంచెలంచెలుగా మన ఒంగోలులో మంచి పేరు తెచ్చుకొని హాస్పిటల్ వాళ్ళందరూ ఒక టీం, చాలా మంచి టీం, డాక్టర్స్ అందరూ ఎంతో కష్టపడి వాళ్ళు ఒక ప్యాషన్ తోటి ఎవ్రీ ఇయర్ ఒక బ్రాంచ్ని డెవలప్ చేసుకుంటూ అలాగే అందరూ కష్టపడి బాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకంతా మంచిగా జరగాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా భగవంతుడు అందులో ఈరోజు శివరాత్రి పర్వదినాన ఒక మంచి కార్యక్రమానికి కూడా రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ద ఉపాసన హాస్పిటల్ టీమ్ అండ్ అందరు డాక్టర్స్ అందరికి కూడా ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. భూముల రీసర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. నాగరపులపాడు మండల పోతవరంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సర్వే పనులను రైతుల సహకారంతో పూర్తి చేయాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే చేపట్టాలని, గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను జరుగుతున్న తీరును పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సర్వే పనులను రైతుల సహకారంతో పూర్తి చేయాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే చేపట్టాలని, గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎంతమంది వస్తున్నారు, ఇది నోటీస్ కోసం వారు యాక్చువల్గా ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు రాలేదు అనేది ఇది ఎవరి పేరు మీద ఇస్తున్నారు? రైతులకు ముందుగా నోటీసులు ఎప్పుడు అందజేశారు, రైతుల సమక్షంలోనే సర్వే జరుగుతుందా లేదా అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న P4 సర్వే పనులను పరిశీలించారు. గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్తో పాటు ఇతర పథకాలు ఎలా అందుతున్నాయని, వీటిని అందించేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఏడీ గౌస్బాసా తదితరులు పాల్గొన్నారు. మొబైల్ నెంబర్ ప్రైవేటు జాబ్స్ పొందుతుంది. ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఉంటారు. సెపరేట్ హౌస్ ట్యాప్ వాటర్ సర్వే వచ్చిన ఈ 2 క్లస్టర్స్ అంటే చెప్తారు. ఇప్పుడు మీరు వేరే ఒక భర్త చనిపోయింది. ప్రాబ్లం 6,000 వస్తుంది. సరిగా వచ్చి నిధులు ఇస్తుంది. ఏమైనా డబ్బులు వస్తారని అడుగుతారు. మీ తగ్గ తెలుసా? ఓకే ఓకే అమౌంట్ ఎవరు వాడుతుంది? పేరు ఏం చెప్పారమ్మా? వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందారు. మంగళవారం రాత్రి నగరంలో మంగమ్మ కాలేజీ సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల నుండి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముక్తినూత్రపాడు నుండి ఒంగోలుకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముక్తినూత్రపాడుకు చెందిన మొలకలపల్లి వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడికే మృతి చెందారు.
ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని జీజీహెచ్కి తరలించారు. తాలూకా ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం బస్టాండులోని గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వెలుపల స్వామి వివేకానంద విగ్రహం వరకు బారులు తీరారు. ఈవోబి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకులు వెంకట శివమణి కంఠ పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఒంగోలులో అతి పురాతన దేవాలయమైన రాజరాజేశ్వరి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఈవో చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల నుండి మహిళా భక్తులు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. స్వామివారికి రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 27వ తేదీ స్వామివారికి కళ్యాణ అనంతరం రాత్రి నగరోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బైరపునేని సన్నీ, డివిజన్ అధ్యక్షులు కాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మనకు నేను ఈవోగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది. దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మహాశివరాత్రి పండుగ అత్యంత వైభవంగా నిర్వహించున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 3 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం జరిగింది. ఈ రుద్రాభిషేకంలో కూడా వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు. తదుపరి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా పర్మనెంట్గా క్యూ లైన్లు ఉన్నాయి. ఆ క్యూ లైన్ల ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల సహకారంతో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దేవాలయ ఆవరణలో ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. రేపు ఉదయం స్వామివారికి ఉదయం 9 గంటలకు శివరాత్రిని పురస్కరించుకొని కమ్మపాలెంలోని ఉన్నటి శివాలయంలో అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ వల్ల జరిగింది. ఇది చాలా పురాతనమైన శివాలయం. దీన్ని ఈశాన్య శివాలయం అని కూడా ఎంతో మహిమ కలది. ఇక్కడ ఏ ముక్కులు మోడకుండా తిరుగుతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రికి దేవాదాయ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా
ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేవాలయాన్ని చాలా సంవత్సరాలు చూస్తున్నాము. చాలా మహిమ గలది. ఈ దేవాలయంలో ఎలాంటి మొక్కున్నా సరే తక్షణమే తీరుతాయి. ఆ శివుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ప్రజలందరూ కండా డివిజన్ అధ్యక్షుడిని, కండా డివిజన్ తెలుగుదేశం అధ్యక్షుడిని. మా వార్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి శివాలయం టెంపుల్ చాలా పురాతనమైంది, చాలా ప్రసిద్ధి కలది. కానీ సౌకర్యాలన్నీ బాగా ఉన్నాయి జనానికి. జనం కూడా బాగా వేలాదికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈవో గారు కానీ ఇంకా ఉన్న సిబ్బంది కానీ అందరూ సహకరిస్తున్నారు. జనాలకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లకు ముహూర్తం ఖరారైంది. 3 విడతలుగా వేలం ప్రారంభించనున్నారు. అందులో దక్షిణాదిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 11,000 కేంద్రాల్లో తొలి విడత చేపట్టనున్నారు. ఆ మేరకు గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో రైతు వ్యాపార ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. గత ఏడాది ఫిబ్రవరి 29న కొనుగోళ్లను ప్రారంభించగా ఈ ఏడాది మార్చి 10న తొలి విడత వేలం మొదలు కానుంది. కర్ణాటకలో ఇంకా 40% పంట మార్కెట్ చేయాల్సి ఉన్న తరుణంలో రాష్ట్రంలో మార్చి ఆఖరున వేలం చేపట్టాలని వ్యాపారులు కోరారు. అయితే ఇప్పటికే ఇళ్లకు పొగాకు చేరి 2 నెలలు దాటినందున మార్చి తొలివారంలోనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు ప్రతినిధులు కోరినట్లు సమాచారం. దీనికి తోడు 8 ఏళ్లుగా పొగాకు బోర్డు ఈడీగా కొనసాగుతున్న అద్దంకి శ్రీధర్ బాబు పదవీ కాలం మార్చి 11తో ముగియనుంది. దీంతో మార్చి 10న తొలిదశ వేలం చేపట్టాలని నిర్ణయించారు. అలా తొలి దశలో దక్షిణాదిలో ఒంగోలు 1, కొండేపి, వెల్లంపల్లి, పొదిలి, కందుకూరు 1లలో ప్రారంభించనున్నారు. రెండో దశలో మార్చి 19న దక్షిణాదిలో మిగిలిన 6 వేలం కేంద్రాల్లోనూ మూడో విడతగా మార్చి 24న ఉత్తరాది ఎన్ఎల్ఎస్ రీజనల్లోని కేంద్రంలోని ప్రారంభించనున్నారు. బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు, కార్యదర్శి దివి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టంగుటూరు మండలం జమ్ములపాలెంలో ఉన్న 108 శక్తిపీఠ సమేత 1116 శివలింగాల గుడిలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి శివలింగాలు దర్శించుకొని పూజలు చేశారు. గురుమాత పాదత్తి వెంకట శేషమాంబ ఎంతో ముందు చూపుతో ఈ గుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బ్రహ్మయ్య తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరం, అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందు కాలాన్ని బట్టి వాళ్ళు వేదాలు రాశారు, పురాణాలు రాశారు, అన్నీ రాశారు. అలా ఆ కోవ చెందింది శ్రీ గురుమాత గారు. ఈ శ్రీ గురుమాత గారు అయినట్టు పార్వతి వెంకటేశ్వరమ్మ గారు ఈ జమ్ములపాలెం గ్రామంలో, కుగ్రామంలో ఇంత మహావేదిక శివలింగ వేదికను నిర్మాణం చేసి ప్రతి మానవుడు ఒక్కసారి ప్రదర్శన చేస్తే సంవత్సర కాలం 3 పూట్ల శివార్చన చేసినంత ఫలితం కలుగుతుందని శ్రీ అమ్మగారి ఆశీస్సులు, అమ్మగారి సంకల్పం. కావున ప్రతి భక్తులు వచ్చి దర్శించుకొని వేలాది వేలు వస్తున్నారు. అన్నదానం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చేమకుర్తిలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సాక్షి రామలింగేశ్వర దేవస్థానాలకు తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. రామతీర్థం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మనం రామతీర్థానికి చేమకుర్తి నుండి, ఒంగోలు నుండి స్పెషల్ బస్సులు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కొత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి ఆస్థాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు భారత భాగవత, భగవద్గీత, రామాయణ శ్లోకాలను గానం చేశారు. దీప్తి అన్నమాచార్య సంకీర్తన ఆలాపనలతో భక్తులు అలరించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్తల ఆలూరి సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు.
శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. యుద్ధంలోనూ జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలోనూ ఒకసారి తప్పు చేస్తే జీవితాంతం దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.